మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 874. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విరాస్ వెనక్కి తిరిగి బస్సు వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. అసలే దేవకన్యలాగా మెరిసిపోతూ ఉన్న బస్సుని అలా చూడగానే విరాస్ హార్ట్ బీట్ ఒక్కసారిగా స్పీడ్గా కొట్టుకుంటుంటే విరాస్ చూపు మాత్రం అందంగా ఊరిస్తూ నెలవంకల వంపు తిరిగిన బస్సు నడుము మడతలో చిక్కుకోగా విరాస్ గొడుకలు మింగుతూ అనుకున్నాను, ఈ రాక్షసి ఈ రోజు నన్ను నార్మల్గా ఉండనివ్వదు అని. అందుకే భయం వేసి రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోవాలని అనుకునేలోపు సడన్గా లేని ఆలోచనని మళ్ళీ క్రియేట్ చేసింది అని విరాస్ మనసులో అనుకుంటూ వసు వైపు ఒక్కో అడుగు వేస్తూ ఉంటాడు. వసు అప్పటి వరకు ఏదో ఆలోచనలో ఉండటం వలన సరిగా గమనించుకోదు. విరాస్ తన వైపుకి వచ్చేసరికి అప్పుడు విరాస్ వైపు చూస్తుంది. విరాస్ చూపులో తేడా గమనించిన వసుకి ఒక్కసారిగా తను ఎలా ఉందో చూసుకోగానే ఇదేంటి ఈ విజ్జు నా వైపుకి ఇలా వస్తున్నాడు అని వసు ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ, అసలు నీకు కొంచెం కూడా బుద్ధి లేదు వసు, ఈ టైగరు బయటికి వెళ్తున్నాడు కదా, మళ్ళీ పని కట్టుకుని నువ్వు చెప్పాలా బయటికి వెళ్ళమని. అనవసరంగా వెళ్లే సింహాన్ని వెనక్కి రంపించినట్టు అయ్యింది. నీ అవతారం ఎలా ఉందో చూసుకున్నావా? ఇప్పుడు ఈ టైగర్ చూపు కూడా చాలా తేడాగా ఉంది. బాబోయ్, ఈ విద్య ఎందుకు ఇలా చూస్తున్నాడు అని వసు టెన్షన్గా మనసులో అనుకుంటూ ఇంకా కబోర్డ్స్ రాగానే తన అడుగు అక్కడే ఆగిపోతుంది. విరాస్ వసుకి చాలా దగ్గరగా వెళ్ళి నుంచుని వసు వైపు చూస్తుంటే వసు భయంగా అక్కడి నుంచి పక్కకి రావాలని కొంచెం పక్కకి జరగగానే విరాస్ వసు కదలకుండా అటు ఇటు తన రెండు చేతులతో వసుని లాక్ చేయగానే వసు కళ్ళు పెద్దవి చేసి విరాస్ వైపు చూస్తుంది. విరాస్ చూపు వసు కళ్ళల్లో చిక్కుకోగా, రాక్షసి ఈ కళ్ళతోనే నన్ను సగం పడేసింది, ఇంకా ఈ ఇన్నోసెంట్ ఫేస్తో పూర్తిగా నన్ను తన మాయలో పడేటట్టు చేసుకుంది అని విరాస్ అనుకుంటూ చిన్నగా తన ఫేస్ని ముందుకు జరిపి వసు రెండు కళ్ళపై ముద్దు పెట్టుకుంటుంటే వసు అలాగే కళ్ళు మూసుకుంటుంది. తర్వాత విరాస్ కబోర్డ్ దగ్గర నుండి తన చేతిని వసు వెనుకకి తీసుకుని వెళ్ళి వసు బ్లౌజ్ థ్రెడ్ ఒక్కసారిగా లాగగానే వసు భయంగా విరాస్ వైపు చూస్తూ, విజ్జు ఏం చేస్తున్నావు అని అంటుంటే విరాస్ కొంచెం ముందుకు వంగి శంఖం లాంటి వసు మెడవంపులో తన పెదవులని నిలిపి తన చేతితో వసు వీపు భాగంపై చిన్నగా గీతలు గీస్తుంటే వసులో చిన్నగా అలచడి మొదలవుతుంది. తన రెండు చేతి పిడికిళ్ళు గట్టిగా బిగించి విజ్జు అని చాలా లో వాయిస్తో అంటుంటే, అనవసరంగా వెళ్ళేవాడిని నువ్వే కదా పిలిచావు, అవసరమా? నీకు దూరంగా ఉండలేక నేను ఎప్పటికప్పుడు నీకు దూరంగా వెళ్తుంటే నువ్వేమో వెళ్తున్నవాడిని మరీ పిలిచావు, తప్పదు అని అంటూ చిన్నగా వసు పెదవులని అందుకుని కిస్ చేస్తూ ఉంటే వసు అలాగే కళ్ళు మూసుకుంటుంది. తర్వాత విరాస్ వసుని ఒక్కసారిగా ఎత్తుకోగానే విరాస్ ఏం చేస్తాడో అని వసు ఒక పక్క టెన్షన్గా అనిపిస్తుంది. మరో పక్క విరాస్ ప్రేమ తనపై చూపిస్తుంటే తన మనసులో తెలియని బిడియం కలుగుతూ ఉంటుంది. విరాస్ వసుని బెడ్పై పడుకోబెట్టి వసు పక్కన పడుకోగానే వసు వెంటనే విరాస్కి ఆపోజిట్ తిరుగుతుంది టెన్షన్గా. వసు అటువైపు తిరిగి తన హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టుకోవడం వలన తన గుండెపై చేతిని వేసుకుని తన టెన్షన్ని తగ్గించుకుంటుంటే విరాస్ వసు వెనుకకు దగ్గరగా జరిగి వసు వీపుపై చిన్నగా తన పెదవులతో రాస్తూ ఉంటే వసు విరాస్ స్పర్శకి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. తనకి విరాస్ చేసే మాయకి ఉక్కిరి బిక్కిరి అవుతుంటే ఆ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలియక గట్టిగా కళ్ళు మూసుకుని విరాస్ చేసే ప్రతి పనికి ఫీలవుతూ ఉంటుంది. విరాస్ అక్కడి నుండి కొంచెం కిందకి వచ్చి వసు నడుమంపులో గట్టిగా ముద్దు పెట్టుకోగానే వసు స్పీడ్గా వెనక్కి తిరిగి విరాస్ని గట్టిగా హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది. వసు చేసిన పనికి విరాస్ చిన్నగా నవ్వుతూ వసు చిన్ పట్టుకుని తల పైకెత్తి వసు ఓపెన్ యువర్ ఐస్ అని అనగానే వసు కళ్ళు తెరిచి విరాస్ వైపు చూస్తుంది. టెన్షన్ పడకు, నేనేమీ చేయను, అలా అని నీకు మరీ దూరంగా ఉండటం కూడా ఇష్టం లేక కొంచెమైనా నీకు దగ్గర అవ్వాలని అనిపించింది,
అందుకే ఇలా అని విరాస్ స్ట్రైట్గా పడుకుని వసు నడుము పట్టుకుని ఒక్కసారిగా పూర్తిగా వసుని తనపై పడుకోబెట్టుకుని వసు చుట్టూ చేతులు వేసి అలాగే తన అలజడిని తగ్గించుకుంటూ ఉంటాడు. వసు కూడా విరాస్ గుండెలపై తలవాల్చి తన గుండె వేగాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కొన్ని నిమిషాల తర్వాత వసు తలపైకెత్తి విరాస్ వైపు చూస్తూ విజ్జు అని పిలవగానే విరాస్ కళ్ళు తెరిచి వసు వైపు చూస్తూ ఏంటి అని చిన్నగా అంటాడు. ఇంకొక 1 వీక్లో మన మ్యారేజ్ అయిపోతుంది కదా, అప్పుడు మన ఇద్దరి మధ్య ఈ దూరం ఉండదు కదా అని వసు చిన్నగా నవ్వుతూ అంటుంటే విరాస్ కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోతాడు. విరాస్ నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి విజ్జు ఏమైంది అని అంటుంటే విరాస్ నవ్వుతూ ఏమీ లేదు, అయినా నీకు నాకు పెళ్లి జరిగిన తర్వాత నీకు దూరంగా ఉంటానని ఎలా అనుకున్నావు? నీకు నాకు పెళ్లి జరుగుతుంది, అలాగే మన ఇద్దరం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాము. అంతేకాకుండా కొంతకాలానికి మన మధ్య మన లిటిల్ ప్రిన్సెస్ కూడా వస్తుంది. అన్నీ జరుగుతాయి వసు, ప్రతిదానికి టైం ఉంటుంది కదా, ఎక్కువ ఆలోచించకు సరేనా అని అనగానే విరాస్ ఏం చెప్పాడో అర్థం కాక సరే అని అలాగే తల ఊపుతుంది వసు. విరాస్ చిన్నగా నవ్వుతూ పెళ్లి వరకు ఏమో కానీ ఇప్పుడే నీకు కొంచెం కూడా దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉంది అని అంటూ బ్లౌజ్ కొంచెం లూజ్గా ఉండటం వల్ల విరాస్ వసు హార్ట్పై తన పెదవులని ఉంచి గట్టిగా ముద్దు పెట్టుకుని వెంటనే వసుని బెడ్పై పడుకోబెట్టి అక్కడి నుండి స్పీడ్గా బయటికి వెళ్ళిపోతాడు. విరాస్ కొన్ని క్షణాల వరకు అసలు ఏం జరిగిందో వసుకి అర్థం కాదు. తర్వాత అర్థమవుతుంది. బ్లౌజ్ థ్రెడ్స్ ఓపెన్ వలన తన బ్లౌజ్ లూజ్ అవడం వలన విరాస్ వసు హృదయంపై ముద్దు పెట్టుకోవడం జరిగింది. గుర్తుకు రాగానే వసు పెదవులు అందంగా విచ్చుకుంటాయి. అలాగే మోకాలపై తలని పెట్టి ఇంకొన్ని రోజుల్లో మన మధ్య ఈ దూరం ఉండదు విచ్చు, నువ్వు నాకు దూరంగా ఉండటానికి నీ ఫీలింగ్స్ని ఎంత కంట్రోల్ చేసుకుంటున్నావో నేను చూస్తున్నాను. ఒకసారి మనకి పెళ్ళైన తర్వాత నువ్వేం చేసినా నేను నో అని చెప్పను అని తనలో తనే నవ్వుకుంటూ ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. విరాస్ హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో విరాస్కి విక్రమ్ నుండి ఫోన్ వస్తుంది. విరాస్ చిన్నగా నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో విరాస్, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు విక్రమ్. నథింగ్ విక్రమ్, ఇప్పుడే లేచా అని అంటుంటే అవునా, నీతో ఒక విషయం మాట్లాడదామని కాల్ చేశాను. రేపే పెళ్లి పనులు స్టార్ట్ చేయడానికి అమ్మ వాళ్ళు ముహూర్తం పెట్టించారు. రేపు మార్నింగ్ గణపతికి పూజ చేయాలంట. ఏదో కొంచెం ప్రాసెస్ ఉంది అని అమ్మ చెప్పింది. మరి మీరు కూడా చేయాలి కదా, వసుని తీసుకుని ఇక్కడికి వస్తావా అని విక్రమ్ అడుగుతుంటే లేదు విక్రమ్, నువ్వు వైష్ణవి వంశీతనివి నలుగురు పూజ మొదలు పెట్టండి. నేను వసు రేపు మార్నింగ్ ఇంట్లోనే పూజ స్టార్ట్ చేస్తాము. అందరూ ఫామ్ హౌస్లోనే ఉండాలంటే కుదరదు కదా. నేను ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకు. ఎంతైనా వైష్ణు ఆ ఇంటి కోడలు, అంతేకాకుండా ఆ ఇంటి మేనకోడలు కూడా. సో వైష్ణవికి ఎటు చూసినా బంధువులు అందరూ ఉన్నారు. తనకి ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటారు. ఇంకా తన్వికి వాళ్ళ పేరెంట్స్ అలాగే ఇంకా చాలామంది రిలేటివ్స్ ఉన్నారు. సో తన్వి విషయంలో కూడా బాధపడవలసిన అవసరం లేదు. కానీ వసుని నేను అక్కడికి తీసుకుని వస్తే తప్పకుండా వాళ్ళందరినీ చూడగానే వసు మనసులో ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. దేవ్, జాన్ వీళ్ళందరూ ఎంత వసుని బాగా చూసినా కూడా తన మనసులో కూడా తన పేరెంట్స్ ఉంటే బాగుండును అని, తనకంటూ ఒక అందమైన కుటుంబం ఉంటే బాగుంటుంది అని తప్పకుండా అనిపిస్తుంది. అంతేకాకుండా మీ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది వైష్ణవికి ఇస్తారు. ఇంకా తన్వికి వాళ్ళ పేరెంట్స్ తన్వికి ఇస్తారు. అది చూసిన వసు బాధపడడం నాకు ఇష్టం లేదు విక్రమ్. తను ఇక్కడే ఉంటే జాన్, దేవ్, రక్ష, నవ్య, ఫాతిమా అందరూ తనని సొంత చెల్లెలులాగా ఇంకా అంతకంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. వాళ్ళందరినీ మీ ఇంటికి తీసుకొచ్చాననుకో, వాళ్ళందరికీ అదంతా కొత్తగా కనిపిస్తుంది. వసుతో అక్కడ ఫ్రీగా ఉండలేకపోతారు. ఆ టైంలో వాళ్ళు వసుతో సరిగ్గా టైం కూడా స్పెండ్ చేయలేరు. అందుకే ఈ గణపతి పూజ, హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్ అన్నీ కూడా నా ప్యాలెస్లోనే జరుగుతాయి. రేపు మార్నింగ్ నేను అందరినీ తీసుకుని మేము కొత్తగా తీసుకున్న హౌస్కి షిఫ్ట్ అవుతున్నాము. అక్కడైతే అందరికీ సరిపోయేటట్టు అందరూ ఒకే చోట ఉండేటట్టు రూమ్స్ దగ్గర నుండి ప్రతిదీ చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా హల్దీ ఫంక్షన్కి స్టేజ్ ప్రిపేర్ చేయడానికి గార్డెన్ ఇవన్నీ చాలా ఉంది.
సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వసుకి ఏ ఫంక్షన్ అయినా తక్కువ మందితో సింపుల్గా జరిగితే ఓకే, కానీ తను బాధపడేటట్టు జరిగితే మాత్రం నేను అస్సలు భరించలేను. ఇప్పుడు అందరి హల్దీ ఫంక్షన్ ఒకే చోట చేస్తాము, కానీ తప్పకుండా డిఫరెన్స్ ఉంటుంది కదా విక్రమ్. అందుకే ఇవేమీ వద్దు. ఇంకా సంగీత్ స్టార్ట్ అయ్యే రోజు ఆఫ్టర్నూన్ అప్పుడు అందరం కలిసి ఒకే చోట మీట్ అవుదాము. మీ ఫామ్ హౌస్ కూడా అందరికీ సరిపోదు విక్రమ్. ఒకప్పుడైతే అమృత రిత్విక్ మాత్రమే పెళ్లి కాబట్టి సరిపోయింది, కానీ ఇప్పుడు మొత్తం ముగ్గురు జంటల పెళ్ళిళ్ళు జరగాలి. అందుకే నేను అందరికీ సరిపోయినట్టు ఒక పెద్ద బంగ్లా లాంటిది తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. నువ్వేమంటావు అని అనగానే అప్పటి వరకు విరాస్ చెప్పింది మౌనంగా వింటూ ఉంటాడు విక్రమ్. విరాస్ మాటలకి విక్రమ్ ఫేస్ మొత్తం డల్ అయిపోతుంది. ఇంకా విక్రమ్ విరాస్తో నీ ఇష్టం విరాస్, నేను కూడా అదే ఆలోచించాను. ఆల్రెడీ ముందుగానే ఒక ప్యాలెస్ లాంటిది చూశాను. సరే, నీకు నేను పిక్స్ అనేవి సెండ్ చేస్తాను, ఒకసారి చూడు. ఎలాగో నువ్వు ఇప్పుడు రాను అని అంటున్నావు కదా, కనీసం సంగీత్కి మ్యారేజ్కి అయితే అందరం కలిసే ఉంటాం కదా. మేము కూడా ఇక్కడే హల్దీ మెహందీ అనేవి ఫామ్ హౌస్లోనే చేసి సంగీత్ నుండి మాత్రం లొకేషన్ చేంజ్ చేద్దాము అని చెప్పగానే, సరే నేను ఒకసారి ఆ ప్యాలెస్ డీటెయిల్స్ చూసి నీకు చెప్తాను, ఇద్దరం కలిసి తీసుకుందాం, ఏమంటావని అనగానే ఓకే అని చిన్నగా అంటాడు విక్రమ్. సరే ఇంక నేను ఉంటాను అని విరాస్ అంటుంటే, విరాస్ మనం ప్రింట్ ఇచ్చిన కార్డ్స్ అనేవి వచ్చాయి. అమ్మ వాళ్ళు రేపు మొదటి శుభలేఖ గుడికి తీసుకువెళ్ళి పూజ చేయించమని అంటున్నారు. నీది నాది వంశీవి అందరి కార్డ్స్ ప్రింటింగ్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకొక 1 అవర్లో తరుణ్ వెళ్ళి తీసుకుని వస్తాడు. కనీసం రేపు మాతో పాటు టెంపుల్కైనా వస్తావా అని విక్రమ్ అడుగుతుంటే, అదేంటి విక్రమ్ అలా అంటావు, నేను రాను అని ఎప్పుడు చెప్పాను? తప్పకుండా వస్తాను. రేపు ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వసుని తీసుకుని వస్తాను. నువ్వు వైష్ణవి వంశీ వాళ్ళని తీసుకుని అటు నుండి స్టార్ట్ అవ్వు. ఎలాగో మనం మన అభిషేకం చేసిన టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి పూజ చేపిద్దాం, ఏమంటావు అని విరాస్ అడుగుతుంటే, సరే విరాస్, మరి వైష్ణవి నిన్ను ఒక కోరిక కోరింది, తనకి ఏం సమాధానం చెప్తావు? ఇప్పుడు నువ్వు చెప్పిందంతా వింటే వైష్ణవి ఎలా రియాక్ట్ అవుతుందో నాకేమీ అస్సలు అర్థం కావడం లేదు అని విక్రమ్ అడుగుతుంటే, వైశ్య అంటే నాకు ఇంపార్టెంటే విక్రమ్, కాదని అనడం లేదు, కానీ వైశ్య కంటే నా లైఫ్లో వసు ఇంకా ఇంపార్టెంట్. వైశ్య బాధపడినా కొంతసేపు మాత్రమే బాధపడుతుంది, తర్వాత ఎలాగో తనని నువ్వు డైవర్ట్ చేసేస్తావు. ఇంకా మీ పేరెంట్స్ అందరి ప్రేమ వలన తను త్వరగా మర్చిపోతుంది కూడా. కానీ వసు అలా కాదు, నేనే తన ప్రపంచం. వసు అక్కడికి వచ్చినా తనకి అస్సలు కంఫర్టబుల్గా ఉండదు. ఇంకా వైశ్యకి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని అస్సలు అనుకోవద్దు. అందుకే కదా సంగీత్ దగ్గర నుండి 2 డేస్ ముందే అందరం కలిసి ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నాము. నాకు వసు వైశ్య ఇద్దరు ఇంపార్టెంటే, కానీ వసు నా లైఫ్లో ఇంకా ఇంపార్టెంట్ విక్రమ్. ఈ విషయం వైశ్య అర్థం చేసుకుంటే సరిపోతుంది కదా, నువ్వే తనకి చెప్పు. ఇంక నేను ఉంటాను అని విరాస్ ఫోన్ కట్ చేస్తాడు. విక్రమ్ విరాస్ చెప్పిన మాటలకి ఆలోచనలో పడతాడు. విరాస్ చెప్పింది కరెక్టే కదా, వసు ఒకవేళ విక్రమ్ వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్తే అందరూ వసుతో బాగానే ఉంటారు, కానీ నిజమైన ప్రేమ అనేది మాత్రం కనిపించదు కదా. నాకైతే అలాగే అనిపించింది. అందుకే హల్దీ మెహందీ మాత్రం ఎవరింట్లో వాళ్ళని విడివిడిగా జరుగుతాయి. సంగీత్ నుండి ఇంకా అందరూ కలుస్తారు. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మళ్ళీ విరాస్ వైష్ణవికి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని అనకండి. తన లైఫ్లో వైష్ణవి కంటే వసు చాలా ఇంపార్టెంట్. వసు తన భార్య, అదొక్కటి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి.